హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్లో లిఫ్ట్ కూలిన ఘటన కలకలం రేపింది. ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ చూసేందుకు ఓ కుటుంబం వచ్చింది. లిఫ్ట్లో 5వ అంతస్తులోని ఫ్లాట్ చూసేందుకు వెళ్లారు. తిరిగి 8 మంది సభ్యులు లిఫ్ట్ ఎక్కారు. అయితే 4వ అంతస్తు దగ్గర ఆగిపోయిన లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్కు కూలిపోయింది. ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మణికంఠ చెప్తారు. మణికంఠ. స్వామి, హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హనుమాన్ నగర్ లో అపార్ట్మెంట్ లో 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ ఊహించిన విధంగా కింద పడిపోయింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో సిఇఓగా పనిచేసి రిటైర్ అయిన నరసింహస్వామి అనే వ్యక్తి తన కొత్త ఫ్లాట్ కొనుగోలు చేద్దామనుకున్నారు. అయితే ఇందుకోసం ఆ బంధువులతో కలిసి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దిలీప్ కుమార్ ద్వారా హనుమాన్ నగర్ లో అపార్ట్మెంట్ కి అయితే వచ్చారు. బిల్డింగ్ లో 501 నెంబర్ ఫ్లాట్ ను పరిశీలించేందుకు మొత్తం ఈ లిఫ్ట్ లో 9 మంది అయితే 9 మంది కలిసి 5వ అంతస్తు వెళ్లారు. అక్కడ ఫ్లాట్ చూసుకున్న అనంతరం 8 మంది బంధువులు కలిసి మొత్తం 9 మంది అదే లిఫ్ట్ లో ఎక్కారు. అయితే ఒక్కసారిగా లిఫ్ట్ 4వ అంతస్తుకు రాగానే లిఫ్ట్ ఒక్కసారిగా అయితే ఆగిపోయింది. ఆ క్షణమే ఊహించిన విధంగా నేరుగా గ్రౌండ్ ఫ్లోర్ లోకి అయితే కుప్పగొడిపోయింది. లిఫ్ట్ బలంగా కింద పడిపోవడంతో అందులో ఉన్న వారంతా కూడా తీవ్ర గాయాలయ్యి ఆర్తనాదాలు అయితే చేశారు. ఆ సమయంలోనే ఆ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అలాగే ఇతరులు కూడా వెంటనే అప్రమత్తమై క్షతగాత్రులను ప్రస్తుతం ఎల్బీ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రులకు అయితే తరలించినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో మొత్తం 9 మందిలో 8 మందికి గాయాలు కాగా ఒకరికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీరందరికీ కూడా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారందరినీ కూడా ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనపై ప్రస్తుతం మీర్పేట్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. అసలు ఈ ప్రమాదం ఎందువల్ల చోటు చేస్తుందనే దానిపై పూర్తి స్థాయిలో ఆ దర్యాప్తు అయితే చేపట్టారు. లిఫ్ట్ సామర్థ్యానికి మించి జనం ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే అపార్ట్మెంట్ లో లిఫ్ట్ నిర్వహణ లోపాలు లేదంటే సాంకేతిక సమస్యల వల్ల ఈ లిఫ్ట్ ప్రమాదం జరిగిందా అనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ కూడా మరణించకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ప్రస్తుతం గాయపడిన 9 మంది కూడా 8 మంది మాత్రం ప్రస్తుతం గాయాలు ఉండగా ఒక్కడి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. ప్రస్తుతం వారందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వామి. ఓకే మణికంఠ.